ప్రభునందు ప్రేమించబడినటువంటి ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు అనేక స్థలాలలో అనేకమైన ప్రాంతాలలో వీక్షిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో కొన్ని మంచి విషయాలను ఆశీర్వాదములను పొందుటకు అర్హమైనటువంటి కార్యాలను దేవుడు మన జీవితాలలో చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కావున మనము ఈ దినాన 2025వ సంవత్సరంలో ప్రవేశింపబడ్డాం. ఈ సంవత్సరము ప్రారంభం నుంచి చివరి వరకు దేవుడు మన జీవితాలలో అనేకమైన గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. కనుక ఈ నూతన సంవత్సరంలో మనము మన జీవితాలను ఏ రీతిగా ముందుకు కొనసాగింప చేసుకోవాలో మనము దేవుని వాక్యములోంచి కొన్ని సత్యాలను మనము తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ప్రకటన 21వ అధ్యాయము 1వ వచనం. ప్రకటన గ్రంథము నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్ళి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడమైన తండ్రి, నీకు వందనాలు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి మేము ప్రవేశింపబోతూ ఉన్నాం. సమస్తము పాతవంతా కూడా ప్రభు గతించిపోయిపోతున్నాయి. అన్నీ కూడా నూతనముగా క్రొత్తవిగా నీవు చేయబోతూ ఉన్నావు. ఈ ప్రకృతిని సృష్టిని కూడా నూతనముగా మార్చబోతున్నందుకు నేను స్తుతిస్తున్నాం. ఆ నూతన ఆకాశమందు ఆ నూతన భూమి యందు మేము నివాసము చేయబోతున్నాం ప్రభువా. ఆ స్థితిలోనికి మేము వెళ్ళేదానికి కావాల్సిన అర్హతను యోగ్యతను మీ కృప ద్వారా మాకు దయచేయండి. ఎందుకంటే మీ రక్తము ద్వారా పరిపూర్ణముగా పరిశుద్ధులముగా మేము మార్చబడ్డప్పుడు ఆ నూతన ఆకాశములో నూతనమైన భూమిలో మేము ప్రవేశించుటకు అర్హత మేము కలిగి ఉంటాం. అలాంటి అర్హతను ఈ నూతన సంవత్సరములో నీ ప్రియమైన బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించండి. ఏ మంచితనము లేనటువంటి మా జీవితం, మా ఆలోచనలు మంచివి కాదు, మా తలంపులు మంచివి కాదు, మా ఊహలు మంచివి కాదు. అయినప్పటికీ కూడా ఇంతవరకు ఇన్ని సంవత్సరములు నీ దయాకరి కిరీటాన్ని మాకు అనుగ్రహింపజేసి, మీ దీవెన మాకు అనుగ్రహించి, మీ క్షేమమును మాకు దయచేసి మీరు చేయపట్టి మమ్మలను నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ నూతన సంవత్సరం అనగా 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుండి మరలా డిసెంబర్ 31వ తారీఖు వరకు మీరు మమ్మల్ని ఎంతగానో ఆదరించి నడిపించి మహిమ పొందమని, ఈ మాటలు మా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లుగా మీ కృప మా పట్ల చూపించమని వేడుకుంటూ, నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. ఇది యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాను గారు పరలోక దర్శనములో పరలోకములో ఆయన యొక్క ఆత్మ సంచారము చేస్తున్నప్పుడు చూచినటువంటి సత్యం ఇది. అంతటా యోహాను గారు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని పరలోకములో చూస్తూ ఉన్నట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. అంటే అప్పటికి అర్థం ఏంటి? మొదటి ఆకాశం ఉన్నట్ట లేనట్ట? మొదటి ఆకాశమును మొదటి భూమియు ఏమైపోయిందంట? గతించిపోయెను. ఈ భూమి ఈ ఆకాశం ఏం కాబోతున్నాయి? గతించిపోబోతున్నాయి, లయము కాబోతున్నాయి, ఖాళీ బూడిది కాబోతున్నాయి. మానవులైతే ఏమనుకుంటున్నారంటే ఈ లోకమే నాకు శాశ్వతం,
ఈ లోక భోగమే నాకు శాశ్వతం, ఈ లోక ఆనందమే నాకు శాశ్వతం. కాబట్టి ఉన్నటువంటి మేడలు కట్టి ఇంకా అంతస్తులు పెంచుకుంటా ఉందాం. ఉన్నటువంటి ఇండ్లు చాలవు అని అంతస్తులకు పైన అంతస్తులు కట్టుకుంటూ ఈ లోకమే శాశ్వతం అన్నట్టు, ఈ లోకం తప్ప మరొక పరిస్థితుల్లోనికి కొన్ని వెళ్ళే పరిస్థితి ఇదే శాతం అనుకుంటూ మానవుడు తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, దేవుని యొక్క వాక్యం అయితే అంటుంది, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకనా లేదు. ఆ క్రొత్త ఆకాశమందు క్రొత్త భూమిలో సముద్రం అనేది ఉండదు. అంటే మార్పు చెందబోతుంది. ఆకాశము నూతనముగా పడబోతుంది, ఈ భూమి క్రొత్తదిగా చేయబడబోతుంది. ఆ నూతనమైన ఆకాశము క్రింద, ఆ నూతనమైన భూమిలో అక్కడ సముద్రము ఉన్నది. ఈనాడు సముద్రం ఉంది. మనం నివసించేటువంటి భూమి చుట్టూ ఇది సముద్రం వ్యాపించింది. కానీ నూతన ఆకాశములో నూతనమైన భూమి యందు సముద్రం అనేది ఉండదు అని దేవుని యొక్క వాక్యము సెలవి. సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగువచ్చుట చూచి తిని. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచండి. పరలోకము నుంచి పెళ్లి కుమార్తె ఈ లోకములోనికి, ఆ క్రొత్త ఆకాశములోనికి, క్రొత్త భూమిలోనికి దిగి రాబోతా ఉంది. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచించుకో. ఆ గొప్ప పట్టణమందు, ఆ నూతనమైన యెరూషలేములో, ఆ క్రొత్త ఆకాశంలో మనము కాపురము చేయబోతున్నాం. దానిలోనికి ప్రవేశించడానికి ఈ లోకంలో బ్రతికున్నప్పుడే చనిపాకమునిపై మనము దానిని స్వతంత్రించుకోవాలి. దాన్ని మనము స్వాధీనములోనికి మనము ప్రవేశించేంతటి అర్హతను మనము సాధించుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి నువ్వు వెళతావో లేదో అనేది బ్రతికున్నప్పుడే మనము మన జీవితాన్ని సరి చేసుకొని చక్క చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. 1 పేతురు 3:9. 1 పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడుతుంది. దేనికి పిలిచాడు దేవుడు మనల్ని? శపించబడే దాని కొరకు మనల్ని పిలవల, కష్టాలు పడేదానికి మనల్ని పిలవల, ఇబ్బందులు పడేదానికి మనల్ని పిలవల. దేనికి పిలిచాడంట నిన్ను నన్ను అంటే మనల్ని ఆశీర్వదించాలని పిలిచాడంట. దేనికి పిలిచాడు? ఆశీర్వాదాలను మనము స్వతంత్రించుకునే దానికి ఆయన బిడ్డలుగా మనల్ని పిలిచాడు. అందువల్ల ఏం చెబుతున్నాడు ఈ నూతన సంవత్సరంలోనంటే, కీడుకు ప్రతి కీడైనను, ఏదైనా కీడు చేశారనుకో, నేను వారికి కూడా మళ్ళీ కీడు చేయాలని పొంచుకొని ఉండడము దేవుని యొక్క మనసు కాదు. ఈ నూతన సంవత్సరంలో ప్రభు ఏం సెలవిస్తున్నాడంటే, ఎవరైనా ఒకవేళ నీకు కీడు చేస్తే తిరిగి మరలా నేను వారికి కీడు చేయాలని ఒక ఆలోచన నీవు కలిగి ఉండకుండా జాగ్రత్తగా ఉండు. దూషణకు ప్రతి దూషణ అయినను చేయక. దూషించే వారిని ఏం చేయమన్నాడు ప్రభు? తిరిగి దూషించద్దు. శపించే వాళ్ళు శపించద్దు. ఈ నూతన సంవత్సరంలో ఆ రీతిగా నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. అందుకే నేను నిన్ను పిలిచాను అంటున్నాడు. దూషణకు ప్రతిక్రియను చేయక ఏం చేయమంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో? ఈ 2025 సంవత్సరంలో ఏం చేయమంటున్నాడు? కీడు చేసేవాడిని, దూషించే వారికి మేలు చేయమంటున్నాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచాను. చేయగలమా మనము? కీడు చేసేవాళ్ళు కీడు చేయకుండా ఉండగలమా? దూషించేవారు 4 మాటలు అంటే ఒక్క మాట అయినా మనం అనుకుంటా ఉండగలమా? ఆలోచించండి. కానీ దేవుని యొక్క మనసు నువ్వు కలిగి ఉంటే దూషించే వాళ్ళు తిరిగి దూషించవు, కీడు చేసిన వారికి తిరిగి కీడు ఎట్టి పరిస్థితుల్లో వచ్చి. అదే దేవుని యొక్క మనసు. దేవుని మనసు అంటే ఏంటంటే ఓర్చుకోగలిగేటువంటిది, సహించేది దేవుని యొక్క మనస్సు, తాళుకునేది దేవుని యొక్క మనస్సు. అది నీవు ఈ నూతన సంవత్సరంలో కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తాం. ఓర్చుకోకపోతే మనము కార్యాలను సాధించలేము. ఓర్పే తన కార్యమును కొనసాగించుటకు అర్హముగా ఉంటుంది. లోకములో ఓర్పు లేకపోతే మనం ఈ లోకములో ఏమీ సాధించలేము. యాకోబు పత్రిక 1:2-3. యాకోబు రాసిన పత్రిక 1:2-3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని
ఎంచుకోండి అని ఎంచుకోగలమా మనము? సమస్యలు వస్తుంటే ఇది నాకు మహానందం, నాకు సంతోషం అనగలవా ఎవరైనా? ప్రభువు చెప్తున్నాడు విషయం. నీకు కష్టాలు వచ్చినప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, నిన్ను దూషించేవాడిని ముందుకు వచ్చినప్పుడు ఇది నాకు మహానందం, ఇది నాకు సంతోషం అని చెప్పమంటున్నాడు ఆయన. అదే ఓర్పు అంటే, అదే నువ్వు తట్టుకుంటే దేవుని కొరకు నిలబడడం అంటే. ఓర్పు లేకపోతే మనము లోకములో దేవుని యొక్క ప్రేమను అమలు చేయలేము. నా ప్రియమైన స్నేహితుడు, ఎందుకు దేవుడు మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందం అని ఎంచుకోమని ఎందుకు అన్నాడంటే, మీరు సంపూర్ణులను అనూనాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారై ఉండునట్లు. ఏ కొదువులు నీ కుటుంబంలో లేకుండా, కొరతలు లేకుండా, ఇబ్బందులు లేకుండా హాయిగా ప్రశాంతంగా నువ్వు బ్రతకాలంటే తప్పక దేవుని బిడ్డలమైన మనకు ఏది అవసరము? ఓర్పు అవసరము. ఓర్పు అనేది మనము కలిగి ఉన్నప్పుడు ఈ లోకంలో దేనినైనా మనము సాధించడానికి వీలవుతుంది. కనుక సంపూర్ణముగా ఈ 2025వ సంవత్సరంలో కొనసాగలను అనూనాంగులుగా ఏ విషయంలోనైనా కొదువులేని వారముగా ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయండి. మీరు ఓర్చుకోకపోతే ఈ లోకంలో ఏది సాధించలేరు. ప్రతి సమస్యకు ఓర్పు అనేది, ప్రతి ఇబ్బందికి, ప్రతి దోషణకు, ప్రతి కీడికి నా జీవితాలలో ఓర్పు ఎంత అవసరం. అదే నీ జీవితంలో, నా జీవితంలో ఈ కొత్త సంవత్సరం, నూతన సంవత్సరంలో ఒక గొప్ప మంచిని చేసడానికి వీలవుతుంది. అదేవిధముగా మొదటి పేతురు 3వ అధ్యాయము 13, 14. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయబడు. మంచి చేసేదానికి నిమగ్నం ఉంటే మంచి విషయాలు ఎన్నో కష్టాలు, శోధనలు వస్తాయి. వాటికి ఓర్చుకుంటే తట్టుకొని నిలబడి హాని ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. ఓర్పు లేకనే, సహనము లేకనే సమస్తాన్ని మనం కోల్పోతున్నాం, పొందలేకపోతున్నాం, దేవుని ద్వారా దీవెనలు అనుభవించలేకపోతున్నాం. కాబట్టి మీరు మంచి విషయంలో ఆశ కలిగిన వారైతే ఎవరు చేస్తారు మనకి ఈ లోకంలో హాని? ఎవరు చేసేదానికి రారు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపులకు భయపడకుడి, కలవరపడకుడి. నీతి నిమిత్తం పవిత్రమైన జీవితాన్ని జీవిస్తే కష్టాలు వస్తే అది నీ మేలుకే. నువ్వు చెడు చేస్తున్న కీడు వస్తే అది లాభంలా. నీతిగా బ్రతకత, పరిశుద్ధంగా జీవిస్తుంటే నీ మీద నిందలు వస్తున్నా, నిన్ను దూషిస్తున్నా, నేను చెడ్డగా మాట్లాడుతుంటే అది నీకు మేలు, నీకు ఆశీర్వాదం. అది ఆ విషయంలో నువ్వు ఓర్చుకుంటే అది ప్రభువు ఈ నూతన సంవత్సరంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 13వ వచనం. 2వ పేతురు రాసిన పత్రిక. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. చప్పులు గట్టిగా కూడా దేవుని నామాన్ని కనపరచండి. ఈ పాత భూమి కొరకు కాదు మనం బ్రతుకుతున్నది ఇక్కడ. ఈ పాత ఆకాశంలో అలాగే కాపురం చేసేదాని కొరకు కాదు మనం బ్రతుకుతున్నది. ఆ ప్రియమైన ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గతించిపోబోతుందమ్మా, ఇది లయం కాబోతా ఉంది. అది ప్రభు సెలవిస్తుంది. దేని కొరకంట మనం కనిపెట్టాల్సింది ఈ పాత ఆకాశము, పాత భూమి కింద ఉంటూ బ్రతుకుతూ జీవనము గడుపుతూ రాబోతున్న క్రొత్త ఆకాశం కొరకు, క్రొత్త భూమి కొరకు మీరు కనిపెట్టండి. అక్కడ మీరు కాపురం చేయబోయేది ఇక్కడ కాదు అంటున్నాడు. ఆ క్రొత్త ఆకాశంలో అడుగు పెట్టేదానికి నీకు అర్హత ఉన్నదో లేదో ఈ వాక్యం ఏమింటున్నప్పుడు లోతుగా ఆలోచించుకో. పైగా ఆలోచిస్తే నీకేం అర్థం కాదు. ఇది ఆ నూతన భూమిలో నువ్వు అడుగు పెట్టేదానికి, అక్కడ కాపురం చేసేదానికి, ప్రభుతో కలిసి జీవించేదానికి, ఆ అధికారంలో నువ్వు కొనసాగించేదానికి ఆ ఆధిక్యత నువ్వు కలిగి ఉన్నావు, అర్హత నువ్వు పొందినావో లేదో ఒకసారి పరిశీలన చేసుకోమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఆయనను మనము ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును
క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును. ఆ క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం ఎలా ఉంటుందా? నీతి, పరిశుద్ధత ఉంటుంది. అన్యాయం, అక్రమం, పాపం ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? ఈ భూమిలో, ఈ ఆకాశం క్రింద ఏముంది? పాపము, శాపం ఉంది. అయితే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో పాపము ఏలుబడి చేసేదానికి అవకాశం లేదు. అట్టి ఆకాశము క్రిందకి తీసుకొని పోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరములో ఆ క్రొత్త ఆకాశములో, క్రొత్త భూమిలోనికి నేను వెళ్ళి అడుగుపెట్టేదానికి ప్రభువా, ఒకవేళ అర్హత నాకు లేకపోతే నాకు అర్హత కలిగిన పాత్రగా చేయమని ప్రాధేయపడేదానికి మనము నూతన సంవత్సరములో దేవుని సన్నిధిలో ఉన్నది. ప్రారంభపు ఈ సంవత్సరానికి ప్రారంభం. అందుకని మొదటి మెట్టు సరిగా ఉంటే చివరి వరకు అది స్థిరముగానే ఉంటుంది. క్రీస్తు అనే బండ మీద ఆశీర్వాదకరమైన జీవితం జీవించడానికి ఉంటుంది. మొట్టమొదటి వేసిన స్టెప్ రాంగ్ స్టెప్ వేస్తే, మొట్టమొదటి ఉన్నది సరిగా లేకపోతే మన జీవితంలో చివరి వరకు కరెక్ట్గా జీవించడానికి వీలు పడే అవకాశం లేదు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచించు లోతుగా. ఆ క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిలో నీతి నివసిస్తుంది. కానీ ఈ ఆకాశము, ఈ భూమి యందు నీతి నివసించేదానికి అవకాశం లేదు. ఎక్కడ చూసినా పాపం, ఎక్కడ చూసినా అక్రమము, ఎక్కడ చూసినా అన్యాయం, ఎక్కడ చూసినా పాపము లేని స్థలము లేదు ఈ లోకంలో, ఈ భూమి కింద. దీనంతటిని తొలగించి ప్రభు ఈ మస్టును, మురికిని, ఈ ప్రకృతిని అంతటిని కాల్చి బూడిద చేసి పరిశుద్ధమైన ఆకాశమును, పరిశుద్ధమైన భూమిని నేను నివాసయోగ్యముగా చేసేదానికి ప్రభు ఆశపడుతూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయము 8వ వచనం. మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడేమై ఉన్నాము? ఆయన రక్తము చేత కడగబడిన ప్రజలమై ఉన్నాం. పూర్వమైతే చీకటి అనగా పాపములో బ్రతికినటువంటి మనలను ఆయన రక్తము చేత కడిగి పరిశుద్ధులుగా మార్చాడు. ఆ పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకోకూడదు. పోగొట్టుకుంటే మరొకసారి దొరకదు నీకు. అదే ప్రభు చెబుతుంది. పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్న జీవితాన్ని పాడు చేసుకుంటే నేను బాగు చేసే వాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరు. మళ్ళా తిరిగి ఆ పరిశుద్ధమైన జీవితానికి ఎవరు ఇవ్వలేరు నీకు. ప్రభు ఇచ్చిన ఆ నీతికరమైన జీవితాన్ని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని పాడు చేసుకున్నావు అనుకో, మళ్ళా తిరిగి పొందడం అనేది కష్టమైపోద్ది. అనేక మంది ఏమనుకుంటున్నారు, పోయినా కూడా మళ్ళీ వస్తుంది, తిరిగి మళ్ళీ జీవితం నాకు ఇస్తానులే ప్రభు అనుకుంటారు. కుదరదు, అది జరగదు. నా ప్రియమైన స్నేహితుడు, దేవుడిచ్చిన ఆధిక్యతను, దేవుడిచ్చిన ధన్యతను, దేవుడిచ్చినటువంటి భాగ్యాన్ని ఏ కుమార్తె పోగొట్టుకుంటుందో, ఏ కుమారుడు పోగొట్టుకుంటాడు, తిరిగి దాన్ని పొందాలంటే చాలా కష్టం. ఆలోచన చేసుకో. దేవుడు నీకు పవిత్రమైన జీవితాన్ని, ఆయన నీ బదులు శిక్షను అనుభవించి నీకు శిక్ష లేకుండా చేసి, ఆ నరకాజ్ఞ దండన లేకుండా చేసి కాపాడాడు. మరలా తిరిగి అందులోకి వెళ్ళేదానికి ఒకవేళ నువ్వు ప్రయాసపడుతున్నావేమో, దేవుడు తప్పించిన దానిలోనికి నీవు వెళ్ళేదానికి మళ్ళా సిద్ధంగా ఉన్నావేమో లోకాన్ని ప్రేమించి. నా ప్రేమని స్నేహితుడా, సహోదరి, ఆలోచన చేసుకో. దేవుడు అలా వెళ్ళిపోట, ఆ ఇబ్బందికరమైన స్థితిలో నువ్వు ఉండుట, ఆ బాధ నువ్వు అనుభవించడానికి ఇష్టం లేదు. అందుకనే మానవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. నీ ఆనందం కొరకు, నీ సంతోషం కొరకు, ఆ నరకాజ్ఞ దండన, ఆ శిక్షను తప్పించేదానికి ఆయన నీ రూపులో, నా రూపులో దిగి వచ్చాడు ఈ లోకానికి. తగ్గించుకొని ఆయన దైవమైన సూర్యులు ఒక చోట ఎంత మహిమతో ఉంటాడు అంతటి మహిమను వదులుకొని వచ్చాడు నిన్ను నన్ను ఈ పాప రాత జీవితాన్ని నుంచి తప్పించేదానికి, ఈ శాపకరమైనటువంటి పరిస్థితి నుంచి కాపాడబడుటకు ప్రభువే మానవుడిగా లోకానికి దిగి రావాల్సి వచ్చింది. ఆలోచించుకో. ప్రభు అయితే సెలవిస్తూ ఉన్నాడు నీకు. వెలుగు ఫలము, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడతా. అలాంటి లక్షణాలు నీలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకో. నువ్వు వెలుగు సంబంధం అయితే, దేవునికి ప్రియమైన కుమార్తె అయితే, దేవునికి ప్రియమైన కుమారుడు అయితే నీలో ఏ లక్షణాలు ఉంటాయంటే, ఒకటి చూడండి, సమస్త విధములైన మంచితనము నువ్వు కలిగి ఉంటావు. ఒకటి రెండు కాదు, అన్ని విషయాలలో మంచి పనులే చేస్తుంటావు. అదే నువ్వు దేవుని యొక్క వెలుగులో నడుస్తూ ఉన్నావు అంటే. రెండవది, నీతికరమైన జీవితం నువ్వు కలిగి ఉంటావు. నీతి తప్పి నీ జీవితాన్ని కొనసాగించేదానికి ఒప్పుకోవు. నేను దేవుని బిడ్డని, దేవుని కుమారుడను, నేను ఆ పాపపుల ఊపిలోనికి వెళ్ళను, దానిని అంటనివ్వను, అది నాకు అవసరం లేదని ప్రత్యేకించబడిన వ్యక్తిగా ఉంటావు. బ్రతికినంత కాలము ప్రభు కొరకు నీతిగా బ్రతికేదానికి నిర్ణయించుకుంటా. మూడవది, సత్యం
అనగా వాక్యమును అనుసరించి జీవించగలిగేటువంటి జీవితం. కనుక ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలి నడుచుకుని. గట్టిగా చప్పుడు దేవుని నామాన్ని కనపరచండి. ఆ ప్రియమైన వెలుగు అంటే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేనికంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి మనము ప్రవేశించబోతూ ఉన్నాం. అక్కడ నీతి ఉంటుంది, అక్కడ పరిశుద్ధమైనది, అక్కడ పాపము లేదు, అక్కడ సముద్రము లేదు, అక్కడ పురుగులు లేవు, అక్కడ క్రిములు లేవు. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, అటు స్థితిలోనికి నీవు వెళ్ళాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2వ అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొరత్తవై. ఈ నూతన సంవత్సరంలో పాత జీవితం అంతా నువ్వు సమాధి చేసుకోవాలి. లేకపోతే మళ్ళా క్రొత్త సంవత్సరంలో వాటిని మళ్ళా నువ్వు వెంట పెట్టుకొని వెళ్తే నీకు మేలు కలుగకుండా అవి అడ్డుపడే అవకాశం ప్రమాదం ఉంది. నా ప్రియమైన స్నేహితుడా సహోదరి, ఆలోచించండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమని? ఎవడైనా క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి. ఎవరైతే ప్రభువులో ఉండరో, ప్రభు మాట ప్రకారంగా జీవించరో వాళ్ళు నూతన సృష్టి కాదు, నూతనమైన జీవితాలు లేవు, వారు ఏమీ సాధించలేరు వారి జీవితాల్లోనని ప్రభు సెలవిస్తారు. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. 2వ రాజులు 2:19. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. చూడండి, ఏ పట్టణం గురించి తెలియపరుస్తున్నట్టే ఎరికో పట్టణం. ఎరికో అనగా నాశనపు పురము, నాశన పట్టణం, శపించబడిన పట్టణం. ఆ పట్టణం అంట ఎలా ఉందంటే రమ్యంగా, చూసేదానికి అందంగా ఉందంట. ఏ పట్టణం అది? ఈనాడు మనుషులు కూడా చూసేదానికి అందంగా కనిపిస్తూ ఉన్నారు, రమ్యంగా ఉంటున్నారు, కానీ లోపల ఏమీ లేదు. పరిశుద్ధమైన జీవితం లోపల ఏమి లేదంటే దేవునికి ఇష్టకరమైన జీవితాలు లేవు. ఆ ఎరుకో పట్టణం చూసినప్పుడు చాలా రమ్యముగా అంటే అందంగా ఉందంట. ఆ పట్టణం అంతా అందమైనటువంటి ప్రాంతం మరొకటి కనబడదు అన్నట్టుగా ఉంది. రమ్యమైనదని మా ఏలిన వాడవైనా నీకు కనబడుచున్నది. సేవకుడైన ఎలీషాతో అంటున్నారు, కనబడుతుంది, నువ్వు చూస్తున్నావు కదా, ఈ ఎరుకో పట్టణం ఎంత సౌందర్యంగా ఉంది, ఎంత అందమైన ప్రజలు ఉన్నారు ఇక్కడ, కానీ నీళ్లు మంచివి కావు. ఏం మంచివి కావు? నీళ్లు మంచివి కావు. ప్రజల నీళ్ళు అనగా ప్రజలు మంచివాళ్ళు, వారి జీవితాల్లో పవిత్రమైన పరిస్థితులు లేవు, వారు దేవుని కొరకు యథార్థముగా జీవించడం లేదు, కనుక నీళ్లు చేదుగా ఉన్నాయి. అంటే వారి జీవితాలు బాగలేవు. చూసేదానికి అందంగా కనిపిస్తున్నారు, సౌందర్యంగా కనిపిస్తున్నారు, చాలా మంచి వాళ్ళగా కనిపిస్తున్నారు పైకి, లోపల చూస్తే మంచితనమే లేదు. ఎరుకు పట్టణంలో ఉన్న ప్రజల జీవితం అలా ఉంటే చాలా ప్రమాదమని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. పైకి నువ్వు అందమైన వ్యక్తివై ఉండొచ్చు, మంచిదే, కానీ నీ పై కనబడుతున్న అందము, ఆ సౌందర్యము లోపల కూడా ఉన్నదో లేదో పరిశీలన చేసుకో, లేకపోతే చాలా ప్రమాద స్థితిలోనికి మనము వెళ్ళవలసి ఉంటుంది. పై రూపము కాదు ప్రభుకు కావాల్సింది అంతరంగ స్వభావం. ఎరుకో పట్టణంలో ఉన్న ప్రజలు చాలా అందమైన వారు, చాలా రమ్యమైన పట్టణం, అందమైనటువంటి ప్రాంతం అది. అయితే నీళ్ళు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. భూమి అనగా నీ శరీరము, ఏ జీవితం నీరనగా దేవుని వాక్యము, ఏ జీవితంలో దేవుని వాక్యము ఉండదో, ఏ శరీరములో దేవుని యొక్క భయం ఉండదో
వాళ్ళు దేనికి పనికిరాని ఎరికో పట్టణ ప్రజలు అని వారి జీవితంలో నిరాధారులుగా ఉంటారని ఈ నూతన సంవత్సరంలో ప్రభు నీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని పేరు పెట్టుకుని జీవించడం కాదు నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి. దానికి తగినట్టుగా నీ జీవితంలో, నీ విధానాలలో, నీ అలవాట్లలో, నీ ఆచారాలలో, నీ పద్ధతులలో, నీ మాటలలో, నీ ఊహలలో, నీ తలంపులలో కనిపించాలి. అవి అక్కడ కనిపించలేదంట ఎరికో పట్టణంలో. ప్రజలు అందమైన వారు ఉన్నారు, ఆ దేశం కూడా, ఎరికో పట్టణం కూడా అందమైంది. అయితే నీరు అనగా దేవుని వాక్యము వారి జీవితంలో లేదు. అందువలన చేదంటే నీళ్ళు చేదనుకుంటున్నారేమో, అది కూడా ఉపమాన రీతిగా, అది మామూలుగా 3 అర్థాలు వాక్యం, 3 అర్థాలు. ఒకటి అలంకారార్థము, ఒకటి వాక్యార్థము, మూడవది ఆత్మీయ అర్థం ఉంటుంది. వాక్యంలో ఒకే అర్థంతో మనం చూసేదానికి లేదు. ప్రియమైన వారులారా, ఒకటి వారు ఏమి లేవు, నీళ్ళు మంచివి కావని చెప్పి సెలవిస్తూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండి అని వారితో చెప్పాను. అంటే వారి యొక్క జీవితాలు అందముగా, సౌందర్యంగా ఉన్నాయి, కానీ వారి లోపల దేవుని యొక్క వాక్యము లేదు. అందువలన వారి జీవితాలు దేవునికి ఇష్టకరంగా లేకుండా చేదుకరంగా మార్చబడి ఉన్నాయని ఇక్కడ తెలియపరుస్తూ ఉంది. నీటి ఊట ఎద్దుకు పోయి చూసినా అతడు క్రొత్త పాత్రలు అనగా క్రొత్తగా నమ్మిన విశ్వాసక జీవితం, దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారిని ఈ యొక్క మార్గదర్శకంగా చూపిస్తూ ఉన్నారు. ఇక్కడ క్రొత్త పాత్ర అనగా దేవుని విశ్వాసం ఉంచిన నీవే. ప్రియమైన వారులారా, దానిలో ఉప్పు వేసి, అనగా ఉప్పు అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యముని లోపలికి ప్రవేశింపజేస్తే నీ జీవితం చేదు, ఆ పాపపు చేదు నీ జీవితాన్ని నుంచి పారద్రోలపడే అవకాశం ఉంది. దేవుని యొక్క వాక్యమునకు నీవు అవకాశం ఇవ్వకపోతే, దేవుని వాక్యమునకు విలువ ఇవ్వకపోతే, దేవుని మాటకు నువ్వు లోబడకపోతే, దేవుని యొక్క మాటను అనుసరించి ఈ లోకంలో నీ జీవితాన్ని కొనసాగించకపోతే నీ జీవితాలు మధురాతి మధురముగా ఉండవు. ఎన్ని పనులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, వ్యాపారము చేసినా, కష్టపడి పొలమును పండించిన నీ జీవితంలో దేవుని వాక్యం అనే భయము లేకపోతే, దేవుని యొక్క వాక్యము లేకపోతే, దేవుని యొక్క వాక్యం అనే నీరు లేకపోతే నీ జీవితము చేదుగా ఉంటుంది, కానీ మధురాతి మధురముగా ఉండే అవకాశం లేదు. నువ్వు కష్టపడి చేసిన ఏ పని కూడా మధురముగా మార్చబడదు. అదే ప్రభు ఈ నూతన సంవత్సరంలో నీకు సెలవు. ప్రభు అంటున్నాడు, నువ్వు కష్టపడే ప్రతిదీ అడుగుపెట్టే స్థలం నీ సొంతము చేయాలనుకుంటున్నాడు, అది నీ స్వాధీనం చేయాలనుకుంటున్నాడు. అంటే నీ జీవితంలో దేవుని యొక్క వాక్యము చేత నింపబడి ఉన్నావో లేదు. దేవుని యొక్క వాక్యం అనే భయం, ఈ పొరపాటు చేస్తే దేవుడు నన్ను శిక్షిస్తాడు, లేకపోతే అది దేవునికి ఇష్టము కానిటువంటి కార్యము, నేను అక్కడికి అడుగు పెట్టకూడదు, ఆ దరి దాపులకు నేను వెళ్ళకూడదు, ఆ పనిని నేను చేయకూడదు అన్నటువంటి నిర్ణయం నీలో రావాలి. అది దేవుని వాక్యం భయం అంటే. ఆ వాక్యం అనే భయం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అడుగుపెట్టే ప్రతి స్థలము ఆశీర్వాదకరముగా మారుస్తాడు దేవుడు. అది దేవుడు చెబుతున్నాడు. నువ్వు బాగుపడాలి, నువ్వు మేలు పొందాలి, నువ్వు ఆనందంగా ఉండాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. పాత్రలో ఉప్పు వేసినందుకు తీసుకుని రండని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును. చూడండి, పాపము ద్వారా వచ్చే జీతము మరణం. ఆ మరణం అనేది నీకు నాకు లేకుండా మానవుడిగా లోకానికి తన రక్తాన్ని చింది, తన ప్రాణాన్ని సమర్పించి ఇంత గొప్ప రక్షణను మనకు అనుగ్రహించాడు. ఆ సేదైన నీ జీవితాన్ని, నీకు అడ్డుగా పాపం ఏ పని చేసినా అది దీవెనకరంగా లేకుండా చేస్తున్న కార్యాలన్నీ కూడా నువ్వు అనుకుంటే జరిగేటట్టుగా చేశాడు ఆయన. దానిని మళ్ళా తిరిగి పోగొట్టుకోకూడదని ప్రభు సెలవిస్తూ ఉన్నాను. ఆ నీటి ఎద్దుకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేస్తున్నాను కనుక ఇక దీని వలన మరణము కలగకపోవును, భూమియు నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచివై ఉన్నవి. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచండి. కనుక నా ప్రియమైన స్నేహితుడు, ఆ సహోదరి, కొండ అనగా నీవు నేనే. ఈ శరీరాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నది. ఆ కొండలో ఉప్పు వేసిన దేవుని యొక్క వాక్యం వేసినప్పుడు ఆ నీరు ఫలభరితముగా రుచికరముగా మార్చబడాయి. చేదు అంతా కూడా పోయింది. ఆ చేదు నుంచో నీ జీవితం నుంచి తీసేదానికి ప్రభుని యేసు లోకానికి వచ్చాడు.
నీకు నీ జీవితాన్ని మధురాతి మధురంగా మార్చాడు. ఆ జీవితాన్ని తిరిగి మళ్ళా శాపార్థముగా మార్చుకుంటున్నావేమో. దేవుని యొక్క మాటను ధిక్కరించి, దేవుని మాటకు లోబడక, ఆ వాక్యము నా జీవితంలో ఉందనే సత్యాన్ని మర్చిపోయి మైమరిపించి నువ్వు లోకములో మునిగి తేలుతున్నావేమో. జాగ్రత్త. దేవుని పేరు పెట్టుకుని దేవునికి ఇష్టకరమైన కార్యాలు మనము చేయాలి, కానీ ఆయనకి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవించినప్పుడు నూతన సంవత్సరంలో మనము మేలు పొందలేము. అదే ప్రభు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అనేక సార్లు మన కష్టానికి తగిన ఫలితం లేదు. ఏంట్రా ఇది, ఇంత కష్టపడాను, ఇంత ప్రయాసపడాను, ఏం చేయనాకు అని దేవుడు కష్టపడి సంపాదించిన దానిలో దశమ భాగాలు పక్కన తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకుని రాగలుగుతున్నావా? ఎలా వస్తుంది నీకు ఆశీర్వాదం? నీ ఉద్యోగంలో దశమ భాగంలో నువ్వు ఖర్చు చేస్తున్నావు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? ఈ నూతన సంవత్సరంలో ఇది నువ్వు గుర్తు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో నువ్వు దీవించబడాలంటే నువ్వు కష్టించి పని చేసిన ఆ సొమ్ములో ఆ 10 రూపాయలు సంపాదిస్తే రూపాయి పక్కన పెట్టి తీసుకుని వచ్చినప్పుడే నీ కుటుంబము, నీ బిడ్డలు బహుగా దీవించబడేదానికి గొప్ప అవకాశం. అది చేయనంత కాలము ఆశీర్వాదాలు నువ్వు సొంతము చేసుకోలేవు. మహానందముతో నీ జీవితం కొనసాగించలేవు. ఒక్క పైసా కూడా దొంగిలించేదానికి మనకు లేకపోతే దొంగిలిస్తే మనము దొంగలైపోతాం, కానీ దేవునికి ప్రియమైన కుమారులుగా కుమార్తెలుగా ఉండలేము. గుర్తు చేసుకో. డాక్టర్ తీసుకోమక్కడవా. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఇవి చేసి నన్ను శోధించి అడిగిన ఎడల ఆకాశపు వాక్యాలను నేను విడుదల చేస్తానన్నాడు. ఎంతమందికి దేవుని ఇచ్చిన వాక్యం మీద భయం ఉంది, ఇది చేయకపోతే నాకు ఆశీర్వాదం పోగొట్టుకుంటానని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే మనం దీవించబడతాం. ఒక్క 10 రూపాయలు కూడా దేవుని యొక్క సొత్తును మనము ఖర్చు చేసేదానికి వీలు లేదు. ఆలోచించుకో. ఎన్ని దినాలు దేవుని యొక్క సొమ్మును దొంగిలించి మనము దీవెనకు పొందకుండా పోతున్నామో ఆలోచించండి ప్రియులారా. ఇది దేవుడు ఎందుకు చెప్పాడంటే నిన్ను ఆశీర్వదించేదాని కొరకు, నిన్ను దీవించేదాని కొరకు, ఏ లోటు లేకుండా ఉండేదాని కొరకు, ఏ కుదువులు లేకుండా ఉండేదాని కొరకే పెట్టిన కట్టడిది. ఎంతవరకు నీవు పాటిస్తున్నావో, ఏదో ఒకసారి చేసి ఒకసారి ముగించడం కాదు ఇది. బ్రతికినంత కాలము నీ కష్టార్జితములో 10వ వంతు దేవుని యొక్క మందిర ఆవరణంలోనికి నీవు తీసుకుని రావాలి. అప్పుడే నీ కుటుంబం దీవించబడుతుంది. ఈ నూతన సంవత్సరంలో నీ దీవెన సొంతము చేసుకోవాలంటే నీకెన్ని కష్టాలన్నా ఉన్నాయి, నీకెన్ని ఇబ్బందులన్నా ఉన్నాయి, ఆ దశమ భాగాలు తీసి నీ ఒక నయా పైసా కూడా ఖర్చు చేసేదానికి వీలు లేదని ప్రభు సెలవిస్తున్నాడు ఈ విషయాన్ని. ఈ నూతన సంవత్సరంలో దీవెనకు ఆశీర్వాదాలకు సొంతము చేసుకోవాలంటే నా ప్రియులారా, మన చేతుల కష్టార్జితంలో ప్రభుకు ఆయన చెప్పిన కట్టడలను, ఆయన నీతి నియమాలను నీవు పాటిస్తేనే సమస్తాన్ని కూడా నువ్వు సాధించగలవు. నీ భవిష్యత్తులో, నీ యొక్క రాబో దినాలలో గొప్ప విజయాలను సాధించాలంటే ఈ విషయంలోనే, దానిలోనే గొప్ప విషయముల ఆశీర్వాదములను నీ స్వాధీనపరుచుకునే దానికి గొప్ప అవకాశం ఉంది. సామెతలు 25వ అధ్యాయం 4వ వచనం. వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటమ వేయబడు పాత్ర ఒకటి సిద్ధపరచును. చూడండి, మనము వెండి లాంటి పాత్ర, మట్టి పాత్రలు, దాంట్లో ఉన్న మస్టు చూడండి బంగారులో మురికైపోద్ది, మైలైపోద్ది. దాన్ని ఏం చేస్తాం మనము? బంగారు మైలైపోద్ది, మురికైపోద్ది, ఎక్కడ తీసుకెళ్తాం? బంగారు పని చేసే కంసాలని దగ్గర దాన్ని ఏం చేస్తాడు ఆయన? ఊరు కట్టి చేసి ఇస్తాడా నీకు? ఆ కొలుపులు వేసి కరిగిస్తాడు. ఆ మస్టునంతా తీసి మళ్ళీ నీకు స్వచ్ఛమైన శుద్ధమైన సువర్ణ బంగారు ఇస్తాడు. ఆ మురికి అయిపోయిందని నీ దగ్గర అది మురికే ఉంటుంది, అది మైలుతోనే ఉంటుంది. అందుకని ప్రభు ఈ నూతన సంవత్సరం అంటున్నాడు, మైలైపోయిన నీ పాత్ర, నీ శరీరమును ప్రభువుకు అప్పగించు, సరిచేయమని అడుగు, సరిదిద్దమని అడుగు. ఆయన సరి చేస్తాడు. నీ మళ్ళీ మస్టునంతా తీసివేస్తాడు, కాల్చివేస్తాడు, సరి చేస్తాడు. అప్పుడు నీవు పుటము వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచును. కాబట్టి నువ్వు ఆయన చేతిలో వాడబడే పాత్రగా చేసుకుంటాడు, బలమైన పాత్రగా నేను వాడుకుంటాడు అని ప్రభు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. 2వ తిమోతి 2:21, 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొట్టుకు అర్హమైన ప్రతి సత్కార్యములకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన
పాత్ర అయినను. దేవుని యొక్క చేతిలో ఘనత చెందే పాత్రగానే ఉండాలి. ఘనహీనమైన పాత్రగా ఉండకూడదు. వాడబడే పాత్రగా ఉండాలి. వాడుకునే పాత్రగా మన జీవితాలు ఉండాలని ప్రభు సెలవిస్తున్నాడు. అంటే ఏ మస్టు మరకలు డాగులు లేని వ్యక్తులుగా ఉండాలి. అప్పుడే ప్రభు తన చేతుల్లో బలమైన విలువైన పాత్రగా వాడుకుంటాడు. మన కుటుంబాలు, మన బిడ్డల జీవితాలు బలమైన గొప్ప యోగ్యులుగా చేయబడతారు. మనము దేవుని మాటలకు విధేయత చూపకున్నంత కాలం, దేవుని యొక్క మాటలు పాటించుకున్నంత కాలము ఐశ్వర్యమును, మన యొక్క మంచి ఆశీర్వాదాలను మనము సొంతము చేసుకోలేము. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రియమైన స్నేహితుడా, దేవుని మాటకు మనము విధేయులమై, దేవుని మాటకు లోబడిన వారమై, మనము ఆ నియమములను మనము పాటించి చూసినప్పుడు నువ్వు ఎలా ఆస్వాదించబడతావు, ఎలా దీవించబడతావు నీ కన్నులారా నువ్వే చూస్తావు. నెలంతా ఉద్యోగం చేస్తావు, నెలకు జీతం వస్తే పైసా తీసుకొచ్చి ప్రభువుకి ఇవ్వవు. నేను ఎట్ట దేవుడు ఆశీర్వదిస్తాడు? ఏనాడైనా ఆలోచించావా? నీ కష్టమే, నీ ఉద్యోగమే, నీ జీతమే, దానిలో ప్రభువు యొక్క భాగం ఉన్నదనే సంగతి ఏనాడైనా ఆలోచించి ఆ భయం నువ్వు కలిగి ఉన్నావా? ఆ భయం అనేది నీకు రావడంలా. అది కూడా నాదన్నట్టు ఖర్చు చేసేస్తున్నావు. ప్రభు నీ ఎక్కలు ఎలా తీరుస్తాడు? నీ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయి? ఏదైనా కష్టం ఇస్తే ఆ కష్టం నుంచి ఎక్కడ విడుదలవుతావు? అందుకే కదా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నది మనం. ఎందుకు ఇబ్బందులు అంటే ఇందుకే. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఇలాంటివి పాటించి చూడు. నీ జీవితంలో పేదరికం అనేది ఉంటే ప్రభు నన్నే అడగమంటున్నాడు. ఆయన ఇవి చేయి, నేను చెప్పినట్టుగా నువ్వు నడువు, ఆజ్ఞల ప్రకారంగా పాటించు. అప్పుడు నీ కుటుంబంలో పేదరికము, దరిద్రం ఉంటే అప్పుడు నన్ను అడుగు. నేను ఆకాశపు వాక్యాలనే విడుదల చేసి నీ అక్కలన్నీ కూడా పూర్తిగా తీరుస్తాను అన్నాడు. ఇంకేం కావాలి? మనం ఏం చేస్తున్నాము? అలాంటివి మనం పాటించక, నన్ను దీవించు ప్రభా, నన్ను ఆస్వాదించు ప్రభా, నా అక్కలు తీర్చు ప్రభా అంటూ ఉన్నావు. ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయక దేవుని అడిగితే ఎలా మనం పొందగలము? ఒకసారి ఆలోచించండి. మలాకీలు మరొకసారి ఇంటికి చదవండి. మీరు పితరుల నాటి నుంచి, మీ తాతల ముత్తాతల నుంచి నా సొమ్మును దొంగలేస్తున్నారని, మీరు దొంగలే కానీ నాకు ప్రియమైన బిడ్డలు కాదని దేవుని యొక్క వాక్యం సెలవేసింది. ఆయన సొత్తును మనం వాడుకుంటే, నూనె చింతపండుకో లేకపోతే ఇంకేదైనా అక్కలకు వాడుకుంటే ఆయన సొత్తును మనము దొంగిలించిన వారు. నీవే సంపాదించింది, నీవే కష్టపడింది. కానీ ప్రభు అంటున్నాడు, అది నాది, అది నా దగ్గర తీసురా, నా మందిర ఆవరణంలోనికి తీసుకొచ్చి నన్ను శోధించు. ప్రభా, నేను చేశా, నువ్వు చెప్పినావు, నీ మాటను అనుసరించి నేను చేస్తూనే ఉన్నా. ఎందుకు ప్రభా నాకు ఈ పరిస్థితి? నా పంట వేస్తే తెగులు పడిపోయిందని అడుగు. ఒక్క చీర పురుగు ఉంటుందేమో నీ పంటలో, అది చేయక నున్నావు కనుక ఎంత ప్రయాసపడ్డా ఆ పంట ఈ బాగోసినట్టు ఒక పక్క తినేస్తూ ఉంది. అవి పోయి పరిగిస్తావు, స్పేర్ ముందు తెస్తావు, కొడతావు, ఎంత అయిందో దానికి డబ్బు, అదైతే చేస్తావు. కానీ నా మాట నీ యొక్క మనసులో పడలేదా, నీ తలంపులోకి రాలేదా అని ప్రభు ఈ దినాన్ని నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. దానికి 100,000 వేలైతే పెట్టి ఆడికి పంట పొలాల మీద స్పేర్ చేస్తావు, కానీ నా మాట విలువైనది కాదా అని ప్రభు అంటున్నా. నిన్ను ఆస్వాదించేదానికి నా కుమార్తె, నిన్ను ఆస్వాదించేదానికి నా కుమారుడా ఈ కట్టడలు నేను పెట్టింది, నిన్ను దీవించేదాని కొరకే ఈ విషయాలను నీకు తెలియపరుస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఉన్నాను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వాడిని గాను, నా విధులను గైకుని వాడు గాను మిమ్మల్ని చేశాను. ముందు నేను చెప్పినట్టుగా చేయండి, నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి జీవించండి. అప్పుడు మీకు మేలు ఎలా దొరుకుంటుందో అప్పుడు అడగండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం సెలవు, నూతనమైనటువంటి ఆ హృదయాన్ని, నూతనమైన ఆలోచనలు, తలంపులు ప్రభు మనకి ఇస్తారని ఈ నూతన సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు. అవి ఎందుకు కలిగిస్తారంటే ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకునేదానికి, ఆయన కట్టడాన్ని జీవించేదానికి, అన్నీ కూడా మనం మంచి మనసును, బుద్ధిని, ఆలోచనలు కలిగిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు ప్రియులారా.
అదే విధముగా మనం పరిశీలిస్తే అదే 36:11 మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. గట్టిగా చప్పులు దేవుని నామాన్ని కనపరచండి. మునుపు ఉన్నటువంటి ఆశీర్వాదము కంటే, మునుపు ఉన్న దీవెన కంటే, మునుపున్న ఐశ్వర్యము కంటే మిమ్మల్ని అత్యున్నతగా దీవిస్తే, ఎప్పుడు నా కట్టడలను అనుసరించి నేను చెప్పినట్టుగా మీరు చేస్తే, మునుపు మీ తాతల ముత్తాతలకు ఉన్న ఐశ్వర్యము కంటే కూడా, ఆస్తి కంటే కూడా, సంపద కంటే కూడా అత్యధికమైన మేలులతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు ఈ సంవత్సరంలో ప్రభు. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేస్తుంది. ఏమున్నాయో మీకు? పశువులు ఉన్నాయా? మీకు గొర్రెలు ఉన్నాయా? మీకు మేకలు ఉన్నాయా? వాటన్నిటిని కూడా నా కట్టల నుంచి మీ బ్రతకండి, వాటన్నిటిని అభివృద్ధి చేస్తానని ప్రభు అభయం ఇస్తూ ఉన్నాడు ఈ 2025వ సంవత్సరంలో. అవి విస్తరించి అభివృద్ధి నందును. తప్పులు మరొకసారి కొడదామా? అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మను నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని, నేను యేసుక్రీస్తునై ఉన్నానని, నిజమైన దేవుడనని మీరు తెలుసుకుంటారు. చప్పలు దేవుని నామాన్ని కనపడి అధికమైన మేలులు మనకు కలిగినప్పుడు దేవుడు నా పక్షాన్ని చేస్తున్న కార్యాలని నీవు సాక్ష్యం చెప్తా. ప్రేమైన వాళ్ళ నూతన హృదయాన్ని, నూతనమైన తలంపుని దేవుడు ఈ సంవత్సరం ఎందుకు ఇవ్వబోతున్నాడంటే, ఆయన కట్టడ ఆయన చెప్పినట్టుగా మనము నడుచుకొని ఆయన ద్వారా ఇంతటి అధికమైన మేలులను మనము సొంతము చేసుకోవాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాను. రోమా 8:1 నేను చివరికి వస్తున్నాను, ముగించబోతున్నాను. రోమా 8:1 రోమా పత్రిక 8:1 అది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని మహిమపడతాం. ఇప్పుడు దేవునిలో ఉన్న వారికి, దేవుని మాట ప్రకారంగా జీవించే వాళ్ళకి ఏ శిక్ష ఉండదు. దేవుడు సేవకులతో మాట్లాడుతుంటే ఈ చెవితో విని చెవితో వదిలిపెట్టే వాళ్ళకి మళ్ళీ శిక్ష ఉంటుంది. దేవుని మాట ఎందుకంటే నీ జీవితాన్ని సరి చేసుకునేదానికి, చక్కబరుచుకునేదానికి. ఎందుకు చక్కబరుచుకోవటం అంటే అధికమైన మేలులు పొందేదాని కొరకు మనము మన జీవితాలను చక్క చేసుకోవాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఏదేమంటున్నాడు? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏమి లేదంట, అంటే ఒక శిక్ష ఉంది, ఒక శిక్ష లేదని చెప్పడం వల్ల ఏ శిక్ష లేదు ఇక ఆ బిడ్డకి, ఆ కుమారుడికి, ఆ కుమార్తె, ఇంకా ఏ శిక్షలు దేవుల్లో ఉంటే అంటే అర్థమైంది ఆయన చెప్పినట్టుగా నడుచుకునే బిడ్డలు అని అర్థం. వాళ్ళకి ఏమి లేదు, శిక్ష లేదు. నా కుమారుడా, నా కుమార్తె. యెషయా గ్రంథము 43:15. యెషయా గ్రంథము 43:15. యెహోవానకు నేనే మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తకు నేనే మీకు రాజును, నేనే అధికారిని. మీకు ఏ కార్యమన్నా చేసేది, మీ అక్కలు తీర్చేదానికి, మీ అవసరాలు తీర్చేదానికి నేను మీకు రాజులుగా ఉన్నాను. నేను పరిశుద్ధ దేవుడను. నా బిడ్డలైన మీరు కూడా మీ ప్రవర్తన అన్నిటి విషయంలో పరిశుద్ధులుగా ఉండండి. అదే అధ్యాయము 19. ఇదిగో 18 నుంచి చూద్దాం. యెషయా 43:18-19. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకండి. గతం లేదు, పొరపాటు చేశారు, అవి చేశారు, ఇవన్నీ ఉద్దికన మనసులో, వాటన్ని పక్కన పెట్టేసింది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకోవద్దు. గతంలో 2024 ఏం చేశారని తీసాడు, ఎప్పుడు గుర్తు చేసుకోబట్టి నేను అవి చేశాను, ఇది చేసి పొరపాటు, ఇవన్నీ వద్దిక. వాటన్నిటికీ స్వచ్ఛ చెప్ప, టాటా బాయ్ చెప్పి వాటన్నిటినీ శరీర సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు అన్నీ కూడా మర్చిపోండి. వాటన్నిటిని సమాధి చేసుకోండి, జ్ఞాపకం చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుని, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఇప్పుడే మొలుచును, ఇదిగో నేను ఒక నూతన కార్యము నా బిడ్డలారా మీ జీవితాల్లో నేను ఈ 2025వ సంవత్సరంలో చేయాలనుకుంటున్నాను. ఎందుకో తెలుసా? మీరు బహుగా ఫలించాలని, మీరు బహుగా ఆనందించాలని, బహుగా సంతోషించాలి. కుటుంబంలో కుదువులు కొరతలు లేకుండా ఉండాలి. పేదరికం అనేది నీ కుటుంబంలో, నీ బిడ్డల యొక్క జీవితంలో ఉండకూడదు. నీ కష్టానికి తగిన ఫలితం ఈ సంవత్సరంలో ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు.
ఆ విధముగా ఈ జీవితం అభివృద్ధి పడాలా, దీవించబడాలంటే ప్రభువుకు ఈ సంవత్సరంలో ఇష్టమైన బిడ్డలుగా మనము జీవిద్దాం. నూతనమైనటువంటి తలంపులు, నూతనమైన అలవాట్లు, ఆచారములతో ముందుకెళ్దాం. ప్రభు ఆశపడుతున్నాడు, నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె, ఇదిగో నేను చెప్పిన నా మాటల ప్రకారం నీ జీవితాన్ని కొనసాగించు, నా కట్టడలను అనుసరించు, నీకు పూర్వము కంటే అధికమైన మేలులు నీ జీవితంలోనికి ప్రవేశిస్తాయి. నువ్వే చూస్తావు. నా ఆజ్ఞలు, నా మాటల ప్రకారం నువ్వు జీవిస్తుంటే నీ జీవితంలో, నీ కుటుంబంలో వచ్చే ఒకదాని వెంబడి ఒకటి ఆశీర్వాదములకు మించిన ఆశీర్వాదం, దీవెన వెంబడి దీవెన నీ జీవితంలో ప్రవేశించడం నువ్వు చూస్తావు నీ కళ్ళారా. అదే దేవుడు అనుగురించి దివ్యమైన భాగ్యం. అది ఎలా నీ జీవితానికి వస్తుందంటే ప్రభువు చెప్పినట్టుగా నీ జీవితాన్ని కొనసాగించుకుంటేనే, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు జీవితాన్ని నడిపించుకుంటేనే ఈ ఆశీర్వాదములన్నీ కూడా నీ సొంతం చేసుకుంటాం. ఇటు గొప్ప ఆశీర్వాదములను ఈ నూతన సంవత్సరంలో నీవు మనమందరము కూడా స్వతంత్రించుకొని ప్రభు చెప్పిన మాట ప్రకారంగా జీవితాన్ని కొనసాగించి, ఏ దరిద్రము, ఏ పేదరికం అనేది మన జీవితంలో, మన వ్యక్తిగత జీవితంలో లేకుండా ఈ సంవత్సరం నీవు ఏ విధముగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు దేవుడు అవునంటే అవునని సమాధానం ఇచ్చులాగున మన జీవితాలు సరిదిద్దుకొని, సరి చేసుకొని, ఇట లోకం వైపు, పాపం వైపు చూడకుండా ఆయన నీతిని అనుసరిస్తూ ఆయన సిలువను ఎత్తుకుని మనము ఆయనను వెంబడించే బిడ్డలుగా ముందుకెళ్తూ ఉంటే ఆయన మన జీవితాల్లో ఉన్న కొదువులు, కొరతలు అన్నీ కూడా పూడ్చి సర్వ సమృద్ధినిచ్చి మహానందముతో నింపి ముందుకు నడిపించగలరు. అటు స్థితిని దేవుడు మనకు దయచేలాగున పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను ఆస్వాదించి దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని నెమ్మది మన హృదయములకును తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు తండ్రి, ఈ ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు విన్నారో అవన్నీ కూడా అర్థం చేసుకునే జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నీ కట్టడలను, నీ ఆజ్ఞలను అనుసరించే బిడ్డలుగా ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి కుటుంబము దీవించబడేలాగా, ఏ కొదువులు, కొరతలు కుటుంబంలో లేకుండా చేయమని, సమస్తాన్ని బిడ్డల యొక్క జీవితంలో ఏ కొదువులు లేకుండా, కొరతలు లేకుండా చేయమని, నీకే సంపూర్ణమైన ఆశీర్వాదములు సొంతము చేసుకుంటూ అనేక మందికి ఆ ఆశీర్వాదాలు పంచే బిడ్డలుగా దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం.